హాయ్ అండి, వెల్కమ్ టు అన్లిమిటెడ్ బై కృపాజ్యోతి మాడసాని. ఈరోజు మీకు పుదీనా ఎండుమిర్చి పచ్చడి చూపించబోతున్నానండి. చాలా బాగుంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు కావలసిన పదార్థాలు చూద్దాము. ఒక పెద్ద 3 కట్టల సైజు పుదీనా కట్టలను నూల్చుకొని శుభ్రంగా కడిగి జల్లెడ పెట్టుకున్నాను. ఎండుమిర్చి తొడిమలు తీసి పెట్టుకున్నాను. మనం తీసుకున్న పుదీనా గిన్నెకి సగం ఎండుమిర్చి తీసుకున్నాను. ఎండుమిర్చి ఏ గిన్నెతో అయితే తీసుకున్నానో అంత చింతపండు తీసుకున్నాను. ఈక్వల్ ప్రపోర్షన్స్లో చింతపండులో ఉన్న గింజలు తొక్కలు తీసి శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను. తాలింపు గింజలు, ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ నువ్వులు ఆప్షన్ అండి. వెల్లుల్లి రెబ్బలు 10 నుండి 15 వరకు తీసుకున్నాను. క్రష్ చేసి తీసుకున్నానండి. ఇలా వేస్తే చాలా బాగుంటుంది పచ్చడి. తినేటప్పుడు కూడా పంటి కింద తగులుతూ ఉంటాయి. కావలసిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాము. పొయ్యి మీద ప్యాన్ పెట్టి 4-5 స్పూన్ల ఆయిల్ వేసి వేడయ్యాక ధనియాలు, జీలకర్ర, నువ్వులు వేసి బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి దోరగా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఎక్కువ మాడకుండా చూసుకోండి. మాడితే గింజలు చేదొచ్చి పచ్చడి టేస్ట్ మారిపోతూ ఉంటాయి. వీడియోలో చూపిస్తున్నాను కదండి, అలాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. బాగా వేగిపోయాయండి. ఇలా వేయించుకున్న పోపును వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. పోపు గింజలన్నీ తీసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ బాగానే పడుతుంది పచ్చళ్ళకి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. సో ఆయిల్ వేడయ్యాక ఎండుమిర్చి వేసుకుందాము. మనం ఏ కొలతతో ఇది తీసుకుందామో ఆ ఎండుమిర్చిని వేసుకున్నాము. ఎండుమిర్చిని బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి కూడా లైట్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలండి. మాడకుండా చూసుకోండి. ఇలా వేయించుకున్నాక వీటిని కూడా మనం వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. అదే ప్యాన్లో మనం తీసుకున్న పుదీనాని కూడా వేసేసి బాగా కలుపుతూ వేయించుకోవాలి. అవసరమైతే ఆయిల్ లేదు అనుకుంటే మీరు మరలా ఆయిల్ వేసుకోండి. చిన్న రిక్వెస్ట్ అండి, ఇప్పటి వరకు నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నా న్యూ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయండి. ఇదిగో చూసారా, బాగా వేగిపోయాయండి. మనం చాలా వేసుకున్నాము కానీ వేగేసరికి కొద్దిగా అయిపోతుందండి. ఆకుని బట్టి మన కొలతలతో మిరపకాయలు, చింతపండుని తీసుకోవాలి. ఇలా వేయించుకున్న పుదీనాని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారబెట్టుకుందాము. చల్లారిన తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని మనం వేయించుకున్న పోపు గింజలను వేసుకుందాము. తర్వాత సరిపడా ఉప్పు, కల్లుప్పు వేసుకుంటానండి. కల్లుప్పు పచ్చళ్ళకి చాలా రుచినిస్తుంది. ఎండుమిర్చిని వేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత ముందుగా దీన్ని మిక్సీ పట్టుకుందామండి. మిక్సీ పట్టేటప్పుడు మెత్తగా పట్టకూడదండి. కొద్దిగా పలుకుగా మిరపకాయల్ని పట్టినట్లయితే చాలా బాగుంటుంది. చింతపండుని మనం నానబెట్టుకున్న చింతపండుని వేసుకొని కూడా మనం మరి ఒకసారి మిక్సీ పట్టుకుందాము. ఇలా చూసారా, పలుకుగా మనం మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మనం వేయించుకున్న పుదీనాని వేసుకుందాము. ఇలా వేసుకొని మరలా మనం గ్రైండ్ చేసుకుందాము. ఇలా 1 by 1 వేసుకుంటేనే అన్నీ చక్కగా కలుస్తాయి. ఇప్పుడు మనం దీనికి పోపు పెట్టుకుందామండి. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని వేడయ్యాక పోపు గింజల్ని వేసుకుందామండి. పోపు గింజలు కాస్త ఎక్కువే పడతాయి.
వేసుకున్నాక దోరగా వేయించుకోవాలి. వాటిని వేయించుకున్న తర్వాత మనం క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను, కరివేపాకును, ఎండుమిర్చిని వేసుకుందాము. వేసుకొని పోపు బాగా వేడయ్యాక ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిలోకి పోపు పెట్టుకోవడమే. ఇంతే అండి, టేస్టీ పుదీనా పచ్చడి రెడీ అయింది. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.